ఎవరి చేతిలో ఉండాలి? మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో మనం కలిగి ఉంటే ఆయన నిన్ను ఏదైనా చేయగలుగుతాడు. ఏ విధంగా వాడుకోవాలనో ఆ విధంగా వాడుకుంటాడు. ఒకవేళ ఆయన చేతి నుంచి విడిపించుకోవాలనుకున్నాం అనుకో, ఏం చేయలేడు. చేస్తాడా ఏమైనా? ఏమీ చెయ్యడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట, మీరు నాకు వేరే ఉండి ఏమీ చేయలేరు. ఆయన చేతిలో ఉంటే ఏదైనా చేయగలుగుతాడు. మనం ఆయన చేతిలో ఉండాలి. నిజంగా దేవుడు ఇర్మియాకు కుమ్మరివాని ఇంటికి ఎందుకు పంపించాడు? హల్లెలూయా.